the papers are deemed to have been laid on the table of the House. Condolence motion. సంతాప ప్రతిపాదన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ బండారు రాజిరెడ్డి గారి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ బండారు రాజిరెడ్డి గారు 2009 నుండి 2014 వరకు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు గతంలో కాప్రా మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేశారు. 2012లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా కూడా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2025 మే 8వ తేదీన మరణించారు. వీరి వయసు 78 సంవత్సరాలు. వీరితో పాటు నేను కూడా అసెంబ్లీలో 2014 వరకు వారితో కలిసి పనిచేసిన, మరి వారు చాలా గొప్పవారని చెప్పి ఈ సభకు తెలియజేస్తూ, మరి ఇంకో సంతాప ప్రతిపాదన. ఖమ్మం జిల్లాలోని వైరా శాసనసభ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ మానోత్ మదన్ లాల్ గారు 2014 నుండి 2018 వరకు వైరా శాసనసభ నియోజకవర్గం నుండి తెలంగాణ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1983 నుండి 85 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి 1995లో ఎంపీటీసీగా గెలిచి ఈ పదవికి కూడా రాజీనామా చేసి ఈర్లపూడి సర్పంచ్గా 1996 నుండి 2001, 2006 నుండి 2011 వరకు 2 సార్లు పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2025 మే 27వ తేదీన మరణించారు. వీరి వయస్సు 62 సంవత్సరాలు. శ్రీ బండారు రాజిరెడ్డి గారి మరియు శ్రీ మానోత్ మదన్ లాల్ గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు గాను 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి తెలియదు.